వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎవరైతే డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా నేర్చుకోవాలో తెలియట్లేదా? స్టెప్ బై స్టెప్ ఒక రోడ్ మ్యాప్ అయితే తీసుకొచ్చాను. మీకు ఈ రోడ్ మ్యాప్ పక్కాగా యూస్ఫుల్ అవుతుంది. వెంటనే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చుకోండి. ఎవరైతే డెవాప్స్ నేర్చుకుంటున్నారో మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. రోడ్ మ్యాప్ టు లర్న్ డెవాప్స్ అండి. ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ టు డెవాప్స్. ఫస్ట్ ఏంటి, డెవాప్స్ కల్చర్ అండ్ మైండ్ సెట్ గురించి తెలుసుకోండి. తర్వాత వచ్చేసి అజైల్ మెథడాలజీస్, తర్వాత లర్న్ ప్రాక్టీసెస్. ఏంటి అజైల్ మెథడాలజీస్, తర్వాత లర్న్ ప్రాక్టీసెస్ గురించి తెలుసుకోండి. తర్వాత సైట్ రియలబిలిటీ ఇంజనీరింగ్ ఎస్ఆర్ఈ గురించి తెలుసుకోండి. తర్వాత వచ్చేసి ఐటీ ఆపరేషన్ ఫండమెంటల్స్, లైక్ ఏంటి ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ కావచ్చు లేదా విండోస్ కావచ్చు. తర్వాత నెట్వర్క్ కాన్సెప్ట్ టీసీపీ ఐపీ, తర్వాత డిఎన్ఎస్, తర్వాత లోడ్ బ్యాలెన్సింగ్ కావచ్చు. తర్వాత స్టోరేజ్ టెక్నాలజీస్ లైక్ ఫైల్ సిస్టమ్స్, రేడ్, శాన్, నాస్, ఇవి కావచ్చు. వర్చువలైజేషన్, విఎంవేర్, హైపర్వి, కేవిఎం కావచ్చు. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. తర్వాత వచ్చేసి కోడింగ్ అండ్ స్క్రిప్టింగ్. ఏంటి కోడింగ్ అండ్ స్క్రిప్టింగ్? మనకేంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి, పైథాన్, బ్యాష్, పవర్షెల్ కావచ్చు. తర్వాత వర్షన్ కంట్రోల్ సిస్టమ్ గిట్ కావచ్చు, గిటప్ గురించి తెలుసుకోవాలి మనం. తర్వాత ఆటోమేషన్ స్క్రిప్టింగ్ గురించి తెలుసుకోవాలి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ ఐఏసి, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కావచ్చు, అన్సిబుల్ కావచ్చు, పప్పెట్, చెఫ్, క్లౌడ్ ప్రొవిజనింగ్, టెర్రాఫార్మ్, క్లౌడ్ ఫార్మేషన్, కంటైనరైజేషన్, డాకర్, కుబర్నెట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కుబర్నెట్స్ గురించి, డాకర్ గురించి తెలుసుకోండి, కంటైనరైజేషన్ గురించి తెలుసుకోండి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. తర్వాత ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, సిఐ అండ్ సిడి గురించి తెలుసుకోండి. సిఐ/సిడి పైప్ లైన్స్ కావచ్చు, సిఐ/సిడి టూల్స్ కావచ్చు, జెన్కిన్స్ కావచ్చు, గిట్ ల్యాబ్ సిఐ/సిడి కావచ్చు, అజూర్ డెవాప్స్ కావచ్చు, బిల్డ్, టెస్ట్ అండ్ డిప్లాయ్మెంట్ ఆటోమేషన్ గురించి ఇవన్నిటి గురించి తెలుసుకోవాలండి. నేను చెప్పిన ప్రతి ఒక్కటి గురించి తెలుసుకుంటూ వెళ్ళండి, స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ నేమ్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను నేను. తర్వాత వచ్చేసి మానిటరింగ్ అండ్ లాగింగ్. మానిటరింగ్ టూల్స్ కావచ్చు, తర్వాత గ్రాఫానా కావచ్చు, తర్వాత లాగ్ మేనేజ్మెంట్ కావచ్చు, తర్వాత నాగియోస్ కావచ్చు, తర్వాత ప్రొమిథియస్ కావచ్చు, తర్వాత ఈఎల్కే స్టాక్ కావచ్చు, అంటే ఎలాస్టిక్ రీసెర్చ్ కావచ్చు, లాగ్ స్టాచ్ కావచ్చు, కిబానా, తర్వాత స్ప్లంక్ కావచ్చు. ఇవన్నీ కూడా నేర్చుకోండి. తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, మనకు క్లౌడ్ ప్రొవైడర్స్ ఎవరెవరు ఉన్నారు, లైక్ అవన్నీ కూడా తెలుసుకోండి ఫస్ట్ మీరు. మీకు అజూర్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ కావచ్చు, ఇంకా ఏమున్నాయి అవి తెలుసుకోండి ఫస్ట్. క్లౌడ్ ప్రొవైడర్స్ సంబంధించి ఏమేమి ఉన్నాయి, క్లౌడ్ ప్రొవైడర్స్ సంబంధించి తెలుసుకోండి ఫస్ట్. ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, తర్వాత క్లౌడ్ సర్వీసెస్, EC2, తర్వాత S3, RDS కావచ్చు, క్లౌడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ కావచ్చు. తర్వాత వచ్చేసి డెవాప్స్ సర్టిఫికేషన్స్ అండి. వీలైతే డెవాప్స్ సర్టిఫికేషన్స్ చేయడానికి ప్రయత్నించండి. AWS సర్టిఫైడ్ డెవాప్స్ సొల్యూషన్ కావచ్చు, అజూర్ డెవాప్స్ సొల్యూషన్ కావచ్చు, గూగుల్కి సంబంధించిన లైక్ గూగుల్ క్లౌడ్ ప్రొఫెషనల్ డెవాప్స్ ఇంజనీర్ కావచ్చు. ఇది చేయడానికి ప్రయత్నించి ఏదో మూడైతే మూడు, ఒకటైతే చేయండి ఫస్ట్. తర్వాత వచ్చేసి మీరు నేర్చుకున్న అన్ని ప్రాజెక్ట్స్ రూపంలో మనం కాంట్రిబ్యూట్ చేయండి, మనం సంబంధించిన ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ చేయండి. తర్వాత వచ్చేసి చివరగా డెవాప్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్. మనకి ఇండస్ట్రీ ట్రెండ్స్ తెలుసుకోండి, బ్లాగ్స్ కావచ్చు, కాన్ఫరెన్స్కి అటెండ్ కాండి, ఆన్లైన్ కమ్యూనిటీస్లో పాల్గొనండి. ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయండి. కంటిన్యూస్ లెర్నింగ్ అయితే మర్చిపోకండి. ఎప్పుడు కూడా మనం కంటిన్యూస్ లెర్నింగ్ చేస్తూ ఉండాలి. ఇదండి మనం ఎవరైతే డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి వీడియో పక్కాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మనం రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది మన దగ్గర. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామ్ సంబంధించి. అదేవిధంగా మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఉంటుంది, డెమో లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఉంటుంది. డెమో చూడండి, డెమో నచ్చితే జాయిన్ కండి.